నాకెవరైనా హెల్ప్ చేయండి అని అడగాల్సి వచ్చినప్పుడు ఎలా అడుగుతాం? ప్లీజ్ కైండ్లీ హెల్ప్ మీ ఇలా అడుగుతామా? అలా అడిగితే మాత్రం శుద్ధ తప్పు. ఎందుకంటే ఇక్కడ ప్లీజ్ అండ్ కైండ్లీ రెండింటి మీనింగ్ ఒకటి. ప్లీజ్ అండ్ కైండ్లీ అంటే దయచేసి. సో రెండింటి మీనింగ్ ఒకటే అయినప్పుడు రెండు వర్డ్స్ ని ఒకే సెంటెన్స్ లో ఎలా యూజ్ చేస్తాం? చేయం కదా. సో ప్లీజ్ హెల్ప్ మీ అని అనాలి ఆర్ కైండ్లీ హెల్ప్ మీ అని అనాలి. అలాగే ఇంకొకటి దే ఆర్ నైస్ పర్సన్స్, ఇది కరెక్టా ఆర్ దే ఆర్ నైస్ పీపుల్, ఏది కరెక్ట్ ఈ రెండిట్లో? ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో ఎప్పుడైనా పర్సన్ అనేది సింగులర్ అంటే ఒక్క వ్యక్తిని సూచిస్తుంది, ఓన్లీ ఒక్కరిని మాత్రమే సూచించినప్పుడు పర్సన్ అనాలి. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు పీపుల్. అంటే ఇది పర్సన్ అనేది సింగులర్ అండ్ పీపుల్ అనేది ప్లూరల్. సో దే ఆర్ నైస్ పర్సన్స్ కాదు, దే ఆర్ నైస్ పీపుల్. ఒకవేళ ఒక్క వ్యక్తిని చూపించినప్పుడు హీఈస్ నైస్ పర్సన్ అనాలి. హీ అనేది అక్కడ ఒక్కరే కాబట్టి, దే అంటే వాళ్ళు కాబట్టి ఎక్కువ మంది కాబట్టి పీపుల్ అనాలి.